పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, ఈరోజు మీకు నేను చెప్పబోయే కథ పేరేంటంటే మాయా తిరగలి. మాయా తిరగలి అంటే ఏంటి, అదేంటో కథలో తెలుసుకుందాం. ముకుందుడు చాలా పేదవాడు. పొట్ట గడవడానికి కుటుంబం అంతా కూలి పనులకు వెళ్తుండేది. ఒకసారి ఆ ప్రాంతాన్ని కరువు చుట్టుముట్టింది. అంటే ఆ ఊర్లో వర్షాలు లేక అన్ని పొలాలు ఎండిపోయి వాళ్ళకు తినడానికి ఆహారం లేదన్నట్టు. సరైన పనే దొరకడం లేదు. మనం ఇక్కడ ఎంతో కాలం ఉండలేం, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చూసుకుందాం అని భార్యకు చెప్పాడు ముకుందుడు. ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఇంట్లో ఉన్న కాసిన్ని సామాన్లు మోసుకుపోవడం ఎందుకు, వీటన్నిటిని అమ్మేసుకొని వెళ్దాం అంది ఆమె. ముకుందుడు సామానంతా ఒక చోట చేర్చడం మొదలుపెట్టాడు. భార్య పిల్లలు సహాయం చేయసాగారు. అప్పుడే అతని దృష్టి మూలనున్న చెక్క పెట్టెపై పడింది. అది ఎంతో పురాతనమైనటువంటిది, అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిందన్నట్టు. ఎప్పుడు కూడా దాన్ని తెరవలేదు. ముకుందుడు దానికి ఉన్న తాళం పగలగొట్టి అందులో ఏముందా అని చూశాడు. అందులో కొన్ని తాళపత్ర గ్రంథాలు కనిపించాయి. అంటే ఏవో కొన్ని రైటింగ్స్, చాలా ఓల్డ్ రైటింగ్స్ ఏవో ఆయన కనిపించినాయి. వాటిని తీసి పక్కన పెట్టాడు. పెట్టె అడుగున ఒక తిరగలి ఉంది. తిరగలి అంటే దాంట్లో ఇలా పిండి వేసి, అంటే మనం బియ్యం వేసి ఇలా తిప్పుతూ ఉంటే దాంట్లో నుంచి మనకు పిండి వస్తుంది అన్నట్టు. అలాంటి తిరగలి ఒకటి ఉంది. బయటకు తీశాక దానివైపు ఆశ్చర్యంగా చూశారు. మన దగ్గర ధాన్యమే లేదు, దీన్నేం చేసుకుంటాం, దాన్ని ఒక పక్కన పెడుతూ చెప్పాడు ముకుందుడు. ముకుందుడి భార్య, అవును, తిరగలి దేనికి, దీంతో మన ఆకలి తీరదు కదా, దీన్ని అమ్మేస్తే కాసిన్ని డబ్బులైనా వస్తాయి అంది దాన్ని చూస్తూ. ఆమె నోట్లోంచి ఆకలి అనే మాట బయటకు రాగానే తిరగలి నుండి పిండి వచ్చి చుట్టూరా పడింది. అది చూసి భార్యాభర్తలు ఆశ్చర్యపోయారు. ముకుందుడు తిరగలి 2 రాళ్లను వేరు చేసి లోపలేమైనా ఉందేమోనని చూశాడు. ఖాళీగానే ఉంది. మరి పిండి ఎక్కడి నుంచి పడి వచ్చిందబ్బా అని అనుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే ఆ పిండి కాస్త రొట్టెలుగా మారిపోయింది. తిరగలికి అద్భుతమైన శక్తి ఉందని అప్పుడు వాళ్ళు గ్రహించారు. ముకుందుడు తిరగలికి నమస్కరించి, రొట్టెలు ఇచ్చి ఆకలి తీర్చుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతలు అన్నాడు. ఆకలి అనే మాట అయినాగానే మళ్ళీ తిరగలి నుండి పిండి బయటకు వచ్చి రొట్టెలుగా మారిపోయింది. తిరగలికి ఆకలి అనే మాట వినిపిస్తే చాలు రొట్టెలు ఇస్తుందన్నట్లుంది అని ముకుందుడి భార్య ఎంతో ఆనందపడుతూ, మీరు అనుకునేది నిజమే, ఈ శక్తి నాలో కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. అప్పటి వరకు నన్ను వాడుకొని మీ ఆకలి తీర్చుకోండి, ఎవరికైనా సహాయము చేయొచ్చు, కానీ ప్రతిఫలం ఆశించకూడదు అనే మాటలు తిరగలి నుండి వినిపించాయి. దీంతో ముకుండి కుటుంబం వలసపోలేదు. చుట్టుపక్కల వారికి అవసరమైనప్పుడు కొన్ని రొట్టెలు ఇవ్వసాగారు. కిరాణా దుకాణం నడిపే అప్పయ్యకు ముకుందుడిపై అనుమానం వచ్చింది. ఏంటి వీడు చాలా పేదవాడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడేంటో విని ఇంట్లో ఇన్ని రొట్టెలు, ఇంతమందికి ఆకలి తీరుస్తున్నాడు అనేటువంటి ఆలోచన, ఆశ్చర్యము అప్పయ్య అనే అతనికి అనుమానం కూడా కలిగింది. ముకుందుడు సరుకులు కొనేందుకు రావడం లేదే, మరి రొట్టెలన్నీ ఎలా చేస్తున్నాడు, ఎలా పంచుతున్నాడు అనుకున్నాడు. అప్పయ్య ఇంటికి వెళ్ళే దారిలోనే ముకుందుడి గుడిసె ఉంది. ఒకనాటి రాత్రి అప్పయ్య ఇంటికి వెళ్తూ గుడిసె దగ్గరకు వచ్చేసరికి కొన్ని మాటలు వినిపించాయి. వెంటనే కిటికీలో నుంచి నెమ్మదిగా గుడిసెలోకి తొంగి చూశాడు. అప్పుడే లోపల ముకుందుడి కుటుంబం ఆకలి అని అనడం, తిరగలి రొట్టెలు ఇవ్వడం చూశాడు. అప్పన్న మనసులో దురాలోచన మొదలైంది. మరుసటి రోజు తన పొలంలో పెద్దగా పని లేకపోయినా ముకుందుడి కుటుంబాన్ని కూలీకి పిలిచాడు. అంటే పని చేయడానికి వాళ్ళని పిలిచాడు. వాళ్ళు పనిలో ఉండగానే అప్పయ్య ముకుందుడి గుడిసెకు వెళ్ళి ఆ తిరగలిని దొంగలించాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అది ఇచ్చిన రొట్టెలన్నిటినీ దుకాణానికి తీసుకెళ్ళి 10 రూపాయలకు రొట్టెను అమ్మసాగాడు. అసలే కరువు కాలం, జనమంతా ఎగబడి కొన్నారు. అలా ఒకరోజు గడిచింది. రొట్టెలు కొన్న వారి ఇళ్లలో ధాన్యం మాయమైంది. ఇదంతా అప్పయ్య పనే, మన ధాన్యాన్ని దొంగలించి రొట్టెలు చేయించి మనకే అమ్ముతున్నట్లున్నాడు అని అందరికీ అనుమానం వచ్చింది. వారంతా వెళ్ళి గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన అప్పయ్యను పిలిచి, ఏ అప్పయ్య, రొట్టెలు చేసేందుకు నీకు పిండి ఎక్కడిది, ధాన్యం ఎక్కడ కొంటున్నావు అని ప్రశ్నించాడు. సరైన సమాధానం చెప్పకపోవడంతో గ్రామాధికారి అప్పయ్యకు 6 నెలలు కారాగార శిక్ష విధించాడు. ముకుందుడికి ఈ విషయం తెలిసింది. కనిపించకుండా పోయిన తన తిరగలిని అప్పయ్యే దొంగలించి ఉంటాడని గ్రహించాడు. గ్రామాధికారికి విషయమంతా చెప్పాడు. ఆయన తిరగలిని తెప్పించి ముకుందుడికి మళ్ళీ ఇచ్చేశాడు. మొదటి తప్పుగా క్షమించి అప్పయ్య శిక్షను గ్రామాధికారి రద్దు చేశాడు. ముకుందుడి కుటుంబం ఓ 6 నెలల పాటు తిరగలి ఇచ్చే రొట్టెలతో తమ ఆకలిని తీర్చుకోవడమే కాకుండా ఆకలి కొన్న వారందరికీ, ఎవరైతే ఆకలి అనే వాళ్ళ ఇంటికి వస్తారో వాళ్ళందరికీ కూడా రొట్టెలను ఉచితంగా పంచి ఇచ్చారు. ఈలోగా ఎప్పటిలాగే వర్షాలు పడ్డాయి. కరువు మాయమైంది. మళ్ళీ అందరికీ
మంచి రోజులు వచ్చాయి. 6 నెలల తర్వాత ఆ తిరగలి అనేటువంటిది పని చేయడం ఆపేసింది. పోతూ పోతూ తిరగలి ఏం చెప్పింది అంటే, మీరు నేను చెప్పినటువంటి మాటలు మీరు మంచిగా విన్నారు కాబట్టి మీకు ఎప్పుడు అవసరమైనా కూడా నన్ను తీయండి, కరువు ఉన్నప్పుడే నన్ను తీసి ఆకలి అన్నప్పుడు నేను మీకు మళ్ళీ రొట్టెలు ఇస్తాను అని చెప్పింది. ఇక ఈ వర్షాలు మంచిగా పడడంతో ఇక తిరగలితో పని లేదు కాబట్టి వాళ్ళకు ఆ తిరగలిని మళ్ళీ ఆ డబ్బాలో పెట్టి వాళ్ళ ఇంట్లో పైన పెట్టేశారు. కరువు రాలేదు, ఇక వాళ్ళ ఊర్లో కరువు రాలేదు. ఎప్పుడు వీళ్ళ ఆకలితో లేకుండా హాయిగా వాళ్ళకు కావాల్సినంత ధాన్యం వాళ్ళకు ఉన్నది. ఎప్పుడు కూడా ఆ తిరగలితో వాళ్ళకు అవసరం రాలేదు. తిరగలిని వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన తిరగలి కదా, అది ఎంతో జాగ్రత్తగా అపురూపంగా దాన్ని మళ్ళీ తిరిగి పెట్టెలో పెట్టి పైన పెట్టేశారు. ఇక వాళ్ళకు మంచి రోజులు వచ్చాయి కదా అని తిరగలిని వాడడం వాళ్ళు మానేశారు. తిరగలి అంటే ఒక గ్రైండర్ లాంటిది అన్నట్టు. ఒక స్టోన్కి ఒక కర్ర పెట్టి ఇలా తిప్పుతూ ఉంటాం, చేతితో తిప్పుతూ ఉంటే దాంట్లో మనము ధాన్యం గింజలు వేస్తూ ఉంటే ఏమవుతుంది, అందులో నుంచి పిండి వస్తుంది. అది తిరగలి. కథ మొత్తం విన్నాక తిరగలి అంటే ఏంటి అని అడుగుతున్నావా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. తప్పకుండా.